హాయ్ హలో అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ వ్లాగ్స్. నిన్నటి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే ఈరోజు మార్నింగ్ వీడియో అండి. పొద్దున్నే లేవగానే పిల్లలకి బాక్సులకు కట్టాలి కదా అని చెప్పి ఇంకా కిచెన్లోకి అడగెట్టిన నా సామ్రాజ్యం అని చెప్పాలి కదా దీన్ని. ఆడవాళ్ళకి అందరికీ ఇదే మన సామ్రాజ్యం. రైస్ కడిగి పెట్టేసుకున్నాను. ఇంక ఈరోజుకి వంకాయ వండుదామని ఫిక్స్ అయిపోయాను. వంకాయతో ఎన్ని చేసినా సూపర్ ఉంటుంది. అందులో మసాలా వంకాయ అయితే సూపర్గా ఉంటుంది కాబట్టి మసాలా వంకాయని చేద్దామని అనుకుంటున్నాను. కొంచెం పిల్లలు కూడా ఇష్టంగా అందుకని ఇలా చేస్తున్నానండి. మసాలా వంకాయ అనగానే ఎన్నో వేరియేషన్స్ గుర్తుకొస్తూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తుంటారు. నేను ఇలా చేస్తుంటాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. దీంట్లో పుచ్చులు ఉన్నాయని చెక్ చేసుకుంటూ చూసుకుంటూ కోసుకుంటున్నాను. అందరు కంపల్సరీగా వంకాయ చేయాలి. ఈ సీజన్ అయితే చాలా పుచ్చులు ఉంటాయి కదా. కానీ వంకాయని ఎలా వండుకున్న సూపర్ టేస్ట్ ఉంటుందండి. అసలు అప్పుడే చెట్టు మీద తెంపుకున్న వంకాయలు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఊర్లోనైతే మాకు చెట్లు ఉంటాయి. అక్కడ తెంపుకొని వండుకొని తింటాం కదా. వాటి టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇవంటే 2-3 రోజులు అయి ఉంటాయి కాబట్టి కొంచెం అంతంత మాత్రంగానే ఉంటుంది. మంచిగా వంకాయలన్నీ ఇలా కోసుకొని వాటర్లో వేసుకోవాలండి. వాటర్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్న వాటర్లో వేసి ఇట్లా పెట్టేసుకోవాలా. లేదు అంటే వంకాయలు బ్లాక్ అయిపోతాయి. ఇప్పుడు దీనికి మసాలా కావాలి కదా. దానికోసం అని చెప్పి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొన్ని పల్లీలు, నువ్వులు, ధనియాలు, కొబ్బరి, జీలకర్ర, మసాలా దినుసులు వేసుకొని మంచిగా ఒక 5 to 10 minutes చిన్న మంట మీద మంచిగా వేపుకోవాలి. చిటపటలాడేంతసేపు వేపుకొని మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేపుకోవాలండి. మసాలా వంకాయ మీరెలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తూ ఉంటాను. గుత్తి వంకాయ కూడా చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వండుతూ ఉంటాం కదా. నేను కూడా అలానే చేస్తూ ఉంటాను. ఇది మంచిగా ఫ్రై అయిపోయినాయి. దీన్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవడమే ఇంకా. నేను వంకాయలను మగ్గించడం కోసం అదే బౌల్లో ఆయిల్ పోసుకొని ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న వంకాయలను అందులో వేసి చిన్నటి మంట మీద మంచిగా మగ్గేలాగా చూసుకోవాలి, మాడిపోకుండా. ఇది జాగ్రత్తగా మంచిగా వేపుకోవాలి. కొంచెం మాడిపోయినా కూడా టేస్ట్ అయితే మారిపోతుంది. అలా కాకుండా మంచిగా చేసుకోవాలి. నేనైతే అలానే చేస్తూ ఉంటాను. ఇంకా మసాలా వంకాయ చేస్తున్నా అంటే ఇంకా పొయ్యి దగ్గరనే ఉండిపోతా. కొంచెం అటు ఇటు అయినా టేస్ట్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఎప్పుడు చేసినా ఇలానే చేస్తుంటా. ఇది మంచిగా మగ్గడం కోసమని కొంచెం సాల్ట్ వేసుకున్నా. ఎక్కడైనా సరే ఇప్పుడు భార్యాభర్తల గొడవలు వింటుంటేనే అసలు ఎంత బాధాకరం అనిపిస్తుంది. భర్త ఏదో మాట అన్నాడని చెప్పి భార్య అలగడము, దాంతో ఏదో ఒకటి చేసుకోవడము, లేదు భార్య అన్నదని చెప్పి భర్త అది చేయడము, ఇవన్నీ కాదండి. మ్యారేజ్ చేసుకున్నప్పుడే ఫిక్స్ అయిపోతాం కదా మనం భార్యాభర్తలని అందరు చెప్తున్నప్పుడు. మరి అలాంటప్పుడు గొడవలు వచ్చినప్పుడు సర్దుమనగాలే కానీ ఆ గొడవ ఈ గొడవ అని చెప్పి చిన్నదానికి పెద్దదానికి పెద్ద చేసుకోవద్దండి. అందరికీ తెలుసు కానీ చెప్తున్నాను. ఎందుకు అనంటే భర్త మనల్ని ఒక మాట అన్నాడు అని బాధపడే బదులు ఎందుకు అన్నాడో అర్థం చేసుకుంటే అక్కడే అయిపోతుంది ఆ గొడవ. మనల్ని అనే హక్కు తనకు ఉంది కాబట్టి మనల్ని అంటాడు. 10 మందిలో అన్నా మన ఇంట్లో అన్నా మన భర్తే మనల్ని అంటాడు. అంతేగాని వేరే వాళ్ళని అనరు. అన్నారు అని చెప్పేసి దాన్ని పెద్ద ల్యాగ్ చేసి పెద్ద పెద్ద గొడవలకు పేరెంట్స్కి చెప్పడం ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఎందుకంటే చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఏదున్నా ఏది లేకపోయినా మనల్ని మంచిగా చూసుకునేది మాత్రం భర్తే. కోపం వచ్చినప్పుడు ఒక మాట అన్నా సరే, కోపం పోయాక మన కడుపు నిండా చూసేది కూడా మన భర్తలే. కానీ వాళ్ళని అర్థం చేసుకోకుండా మనం ఇష్టానికి మాట్లాడేస్తాము. ఆల్రెడీ మసాలా వంకాయ కోసం అయితే మసాలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఒక 2 ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, అలాగే పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, మసాలా దినుసులు వేపుకున్నాం కదా అవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వంకాయలు కూడా చాలా మంచిగా మగ్గిపోయాయి. వాటిని తీసుకొని పక్కా పెట్టుకొని అదే ఆయిల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఉల్లిగడ్డల్ని అందులో వేసుకోవాలండి. ఇవి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేట్ చేసి ఫస్ట్ మిక్సీ పట్టుకున్న మనం పేస్ట్ అంతా అందులో వేసి చిన్నని మంట మీద స్మెల్ పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మసాలా వంకాయ ఇలా కాకుండా ఇంకెలా చేస్తే బాగుంటుందో చెప్పండి. నేను కంపల్సరీగా ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు వచ్చిన వేరియేషన్ నేను చూపిస్తున్నాను. ఎంతోమంది ఎన్నో డిఫరెన్సెస్ చేస్తారు. ఒక్కొక్క వంటను ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు. నేనైతే ఇలా చేసుకుంటూ ఉంటాను. చాలా టేస్ట్ ఉందండి. మేము తిన్నాము. నేను చెప్పాను కదా నా వీడియోస్ అన్నీ ఈవినింగే అప్లోడ్ అయితే తిన్నాకనే అయిపోతాయి కాబట్టి చాలా బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 minutes చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఇది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాము అంటే ఇంకా అడుగు అంటిపోతున్నా ఉంది. ఇంకా అందుకే చిన్న మంట మీదనే చేసుకోవడం బెటరు. ఒక దిక్కు పిల్లలకేమో టైం అయిపోతుంది. నాకేమో ఇంకా కర్రీ కూడా రెడీ కాలే. ఇంకేం చేస్తాం తప్పదు కదా అండి. పిల్లలకి అందించాలి కాబట్టి ఫాస్ట్గానే చేసేస్తున్నాను.
ఈరోజైతే బయటికి వెళ్తున్నామండి. అది ఎక్కడికో కాదు. కోటి దీపోత్సవానికి మాకైతే వీఐపీ పాసెస్ వచ్చాయి. దానికోసమని వెళ్తున్నాము. కంపల్సరిగా లైవ్ పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి. 7:00కి లైవ్ అనేది కంపల్సరిగా స్టార్ట్ చేస్తానండి ఈరోజు. చూసేయండి. ఎందుకనంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి కోటి దీపోత్సవానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. కానీ ఎప్పటికీ అదృష్టం నాకు దక్కలేదు. ఈరోజైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అనుకోకుండా మా ఆయనైతే వీఐపీ టికెట్స్ తీసుకురావడము, అసలు ఇంకా వెళ్దాం ఈరోజు సాటర్డే కదా! రేపు ఒకవేళ లేట్ అయినా పిల్లలకి స్కూల్‌కి హాలిడే కదా! ఏ ప్రాబ్లమ్ ఉండదు కదా! అని చెప్పడంతో నాకైతే ఇంకా నా సంతోషానికి అవధులు లేవు. ఇప్పుడు ఈ మసాలా అంతా మంచిగా మగ్గిపోయిందండి. దాంట్లో కొంచెం వాటర్ ఏసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ చిన్న మంట మీద ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి. ఇది మంచిగా ఆయిల్ తేలాక మనం ఫస్టే మగ్గించి పెట్టుకున్న వంకాయలను అందులో వేసుకోవాలండి. మంచిగా రెడీ అయిపోతుంది. అసలు వంకాయనే అన్ని వంటలల్లో అన్నిటికి స్పెషల్ దీన్నే చెప్పొచ్చు. వెజిటేబుల్స్‌లలో ఎవరో రారాజు అంటే మనం చెప్తాం కదా! వంకాయనని. ఈ వంకాయతోటి ఏది చేసినా చాలా చాలా బావుంటుంది. అందులో మసాలా వంకాయ అంటే ఇంక చెప్పనక్కర్లేదు. నాకైతే చాలా ఇష్టం. లాస్ట్ ఫైనల్‌గా కొత్తిమీర, అలాగే ధనియాల పొడి, కొంచెం మసాలా వేసుకొని గ్యాస్ ఆపేసానండి. ఇంతే మసాలా వంకాయ సూపర్‌గా రెడీ అయిపోయింది. ఈరోజు ఈవినింగ్ అయితే బయటికి వెళ్తున్నామని చెప్పాను కదా! కంపల్సరీలాగా లైవ్‌లోకి రండి, చూడండి. అంతా అయిపోయిందనే టయానికి మా సార్‌కి అయితే టీ కావాలంట. ఈయన ఎప్పుడు ఏ పని చెప్తాడో కూడా అర్థం కాదు. ఇంకా లేడీస్ ఉన్నది అంతే కదా! వాళ్ళకి చేసి పెట్టడానికే. అట్లా అని చెప్పి మా ఆయన చాలా మంచోడండి. ఏదో కోపిష్టి అది ఇదేం కాదు. ఒక మాట అన్నా సరే చాలా మంచిగా చూసుకుంటూ ఉంటాడు నన్నైతే. మా అమ్మ తర్వాత అమ్మలానే అనుకోవాలి మా ఆయనను. అన్నిట్లో అర్థం చేసుకొని అంత కేరింగ్ నా మీద చాలా మంచిగా చూసుకుంటాడు. ఇంకా ఆయన అడిగే చిన్న చిన్న పనులు చేయకపోతే నేనుండి వేస్ట్ కదా! నాకు నాకు తను చేసినప్పుడు నేను కూడా తనకి చేయాలిగా. మేమైతే చాలా అండర్‌స్టాండింగ్ తోటి ఉంటామండి. లాస్ట్ ఫైనల్‌గా చాయ్ కూడా పెట్టేసాను. మంచిగా మరుగుతుంది. ఇంకా ఆయనకు పోసి ఇచ్చేస్తే నా పని అయిపోతుంది. పొద్దున్నైతే తొందరనే పనైతే అయిపోతుందండి. నాకంత పెండింగ్ ఏం పెట్టుకోను. టీలో లాస్ట్‌కి చక్కెర వేసి చూడండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకక్క అలా చెప్తున్నావు అంటే నేను ఇలానే చేస్తాను. చాలా బావుంటుంది. ఎప్పుడైనా సరే టీ మరిగాక లాస్ట్‌లో చక్కెర వేయడం చాలా టేస్ట్ వస్తుంది. టీ అయితే పోసేస్తున్నాను. టీ పోసి ఆయనకిచ్చానంటే నా పని అయిపోతుందండి. ఓకే అండి. ఈరోజు వీడియోనైతే కంపల్సరిగా చూడండి. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. వచ్చింది.